ప్రజలు అసలు తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, కానీ జరిగిన ప్రక్రియకు వ్యతిరేకం అంటున్నా. పవన్ కళ్యాణ్ ని ఓన్ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న తెలంగాణ ప్రజలకి ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలకు అందరు కూడా తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాం. మనం ఎందుకోసం తెచ్చుకున్నాం? మన ఉద్యోగాలు మనకు కావాలని చెప్పి తెచ్చుకున్నాం. ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది. మన నీళ్ళు మనకు కావాలని తెచ్చుకున్నాం. ఆల్రెడీ తెలంగాణ వచ్చింది. మరి ఏవి గురించి అయితే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మనోడే అధికారంలో ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం. మన సీఎం ఉండాలని మనం కోరుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 30 మంది మినిస్టర్లు ఉంటే 2 మినిస్టర్లు మనకు బిచ్చం వేసినట్టు వేసి 28 మంది వాళ్ళే ఉంటారు అని చంద్ర. ఈరోజు ప్రజాపాలన మొత్తం ఎవరిది మేడం? ఈరోజు ఎవరిది? సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైనా, కేసీఆర్ ఎక్కడైనా, కేటీఆర్ ఎక్కడైనా, వీళ్ళందరూ ఎవరు ఎక్కడోళ్ళు? మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు అధికారం కావాలనుకున్నాం, మనకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలనుకున్నాం, అన్ని మన దగ్గర వచ్చినాయి కదా మేడం. ఈ రోజు మన రెవెన్యూ మనకు వస్తలేదా? మన జీడిపి మనకు లేదా? మన భూములు మనకు లేవా? మనకు అన్ని ఉన్నాక మీకు పరిపాలించడం చేతగాక మీరు దోచుకుందంతా కూడా దాచుకోవడానికి, ఎవరినో ఒకరిని పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి, మీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం సామాన్యమైనటువంటి ప్రజలకు, అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు వ్యత్యాసం చూపిస్తూ వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మన అంతిమమైన లక్ష్యం ఏంటి? 60 ఏళ్ల నుంచి మా తెలంగాణ మాకు కావాలి, మేము పరిపాలించుకుంటాం అన్నమా లేదా? మరి మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఇంకేంది పక్కోని మీద ఏడుపు? సో మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో నిగూఢ అర్థం ఏంటంటే, ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా మన తెలంగాణ వారిని ఎన్నుకోండి అని చెప్పినట్టు. అంతే కదా మరి, 100% అదే కదా మరి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో తను వస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చిన ఎంఐఎం ఉన్నది, ఎంఐఎం దేశానికి వ్యతిరేకంగా పోతుంది. ఈరోజు పోటీ చేస్తా అంటే వద్దంటున్నామా మనం? ఇక్కడ ఎవరు? మన భారతదేశంలో ఆ యొక్క స్వేచ్ఛ ఉన్నది, పోటీ చేసే హక్కు ఉన్నది, మాట్లాడేటువంటి హక్కు ఉన్నది. ఈరోజు కొంతమంది సినీ యాక్టర్లు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రధాని గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యాక్సెప్ట్ చేస్తలేమా? ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటుండొచ్చు. నువ్వు రావద్దు అనడానికి మన భారత రాజ్యాంగంలో ఎటువంటి నియమాలు లేవు. అరే ఎక్కడి నుంచో విదేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాల రూపంలో భారతదేశంలో తిష్టేసుకొని కూర్చున్నటువంటి వ్యక్తుల విషయంలో ఒక్క మాట మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా, ఈరోజు చార్మినార్ చుట్టుముట్టున్నటువంటి వ్యక్తుల గురించి ఒక్క మాట మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు టీవీల ముందరకు వచ్చి, మీడియా ముందరకు వచ్చి ముసలి కన్నీరు కాల్సు ఎందుకు చేస్తున్నా అనేది మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ కూడా ఆలోచించాలి. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సినీ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమైన ఒక వ్యక్తి ఈ యొక్క రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే మీకు ఇంత బాధేస్తుంటే, ఎక్కడో ఉన్నటువంటి ఏదో దేశంలో ఉన్నటువంటి ఈ దేశం యొక్క వినాశనం కోరుకుంటున్న వ్యక్తుల కోసం మీరు ఎందుకు స్పందిస్తలేరు? అంటే ఇదంతా ప్రేమ కాదు, ఇదంతా ఏదో ఒక టాపిక్ కావాలి, ఏదో ఒకటి రాజకీయం నడిపించాలి, ప్రజల మధ్యలో విధ్వంసం సృష్టించాలి, ప్రజల మధ్యలో వ్యత్యాసం సృష్టించాలి. మన రాజకీయం నడవాలి. ఎట్లా నడవాలి అంటే 60 ఏళ్ల పాటు అలా రాజకీయం నడవడానికి, వసూలు చేసుకోవడానికి ఒక తెలంగాణ ఉద్యమం అనేది ఒక గోల్డెన్ జూబ్లీ లాగా వాళ్ళకున్నది. బీజేపీకి దగ్గర మొత్తానికి మీరు కలుపుకుంటారా లేకపోతే తెలంగాణ? అది సందర్భాన్ని బట్టి ఉంటదండి, అది సందర్భాన్ని బట్టి ఉంటది. అది కలుపుకుంటామా లేదా అనేది పెద్దల నిర్ణయం ఉంటది. భారతీయ జనతా పార్టీ అనేది ఏదో మహేందరో లేకపోతే ఇంకోరో కాదు. అది కేసీఆర్ ఇంట్లో కూర్చొని 2 పెగులు పెట్టుకోనో, లేకపోతే కేటీఆర్ ఇంట్లో కూర్చొని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని నిర్ణయం తీసుకున్నట్టు కాదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తగ్గట్టుకుని మేము ఒక కార్యకర్తలుగా ముందుకు పోతాం తప్ప మా యొక్క సొంత నిర్ణయాలు ఎక్కడ కూడా ఉండయి. దేశ హితం కోసం, దేశ అభివృద్ధి కోసం ఏదైతే మంచో అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఫాలో చేస్తుంది. వ్యక్తుల కోసం ఎప్పుడు కూడా చేయం మేము. మా అందరికీ మంచి జరుగుతుంది కదా, ఈ యొక్క నిర్ణయం తీసుకోదనే విషయం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తీసుకో. కాబట్టి 100% చెప్తా ఉన్నాం. అక్కడ తెలంగాణ విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయం కావచ్చు, అది తనకు సంబంధించినటువంటి మ్యాటర్. తను ఇక్కడ రావద్దనేది నువ్వు నేను కాదు డిసైడ్ చేసేది, రాజకీయ నాయకులు కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆయన చేసిన తప్పు అని చెప్పేసి ఇక్కడ నన్ను ప్రజలకు అనిపిస్తే ఓటు ద్వారా సమాధానం చెప్తారు కావచ్చు. దాని విషయంలో మీరు రాజకీయాలు చేస్తూ మీరు నెత్తి మీద ఎత్తుకొని దేశమంతా ఊరేగుతాం, లేక రాష్ట్రం అంతా ఊరేగుతాం, దీని మీద ఉద్యమాలు చేస్తాం, ఇంకా తెలంగాణ ప్రజలందరినీ కూడా ఇంకా దరిద్ర రేఖ కన్నా కిందికే మేము పెట్టగలుగుతాం అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము చూసుకోం. 10 ఏళ్ల పాలనలో మీరేం చేసారో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేసింది తప్పు, మేము వచ్చిన తర్వాత కరెక్ట్ 100 రోజులలో చేసి చూపిస్తామని చెప్పి తొడలు కొట్టినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కూడా 100%